సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసి అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఇక మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుంది అని కొంతమంది వైసీపీ నేతలు భావించారని, అందుకే వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ఐరావతం కూడా ఇప్పుడు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఐరావతం ఎవరు, ఆయన ఎందుకు వైసీపీని వేడాలనుకుంటున్నారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఘోర పరాభవాన్ని చవి చూసిన తర్వాత వైసీపీని వీడేందుకు కొంతమంది నేతలు ప్రయత్నం చేస్తున్నారు. వారు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు రోజు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ఐరావతం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా ఐరావతం అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇంకిపల్లి సుబ్బిసాగుకు వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్రత్యేకంగా గెలిచి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా పేర్లు వినపడంగానే ఉలిక్కి పడుతున్నారు తెలుగుదేశం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి వ్యత్యాసం ఇక్కడే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీలో పదవి వస్తుంది అనేటువంటి ఒపీనియన్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఎన్నికల ముందు సి రామచంద్రయ్య అనే అతను వచ్చాడు. అతను మారినటువంటి పార్టీయే లేదు, అన్ని పార్టీలు మారారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మారాడు. ఆయన సీన్ కట్ చేస్తే ఎమ్మెల్సీ అయ్యాడు మొన్న సి రామచంద్రయ్య. జస్ట్ ఎన్నికల ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత అంతకుముందు తెలుగుదేశం, ఇవన్నీ ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉండే పార్టీలన్నీ మారాడు. ఆయన వయసు 70+. ఆయన వల్ల పార్టీకి ఏమైనా లాభం ఉందా? లేదు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. సరే, ఇచ్చినప్పుడు ఎవరు ఏమనలేరు ఇక, ఎందుకంటే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాకముందన్న అయితే తిరగబడి అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. అధికారంలోకి వచ్చారు, అది కూడా అపరిచితమైనటువంటి మెజార్టీతో గెలిచారు. కాబట్టి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా. మరి శ్రీరామచంద్రకి ఇచ్చిన తర్వాత అసలు ఒకసారిగా అవాక్కయ్యారు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక వైట్ ఎలిఫెంట్ రావడానికి రెడీ అయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ వైట్ ఎలిఫెంట్ కనుక వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అతనికి ఒక రాజ్యసభ, లేకపోతే ఇంకొక ఎమ్మెల్సీనో, లేకపోతే ఇంకొక పదవో కార్పొరేషన్ పదవో ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బయలుదేరింది. ఇంతకీ ఆ వైట్ ఎలిఫెంట్ ఎవరు అంత పవర్ఫుల్ అని అంటే, శ్రీరామచంద్ర ఏ విధంగా అయితే పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ లాగా భావిస్తున్నారు ఆ వైట్ ఎలిఫెంట్ని కూడా. ఇప్పుడు ఆ వైట్ ఎలిఫెంట్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు మొన్న. ఆయన ఎవరో కదా, పున్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య రాజీనామా చేశాడు. ఆయన బంధువే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన బంధువు ఈయన ఇద్దరు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలోకి అంటున్నారు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు పేరైతే నేను చెప్పదలుచుకోలేదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక రాజ్యసభను అనుభవించాడు, రకరకాల పదవులు అనుభవించాడు, అత్యున్నతమైనటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీలో అన్ని అనుభవించాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వల్ల కాదు పార్టీని నడపడం అనేది అని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచన ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాడు అతన్ని. అతనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏదో మామూలు పదవులు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన నెత్తిన కూర్చోబెట్టుకున్నాడు ఒకప్పుడు. చంద్రబాబు నాయుడుకి సమాంతరంగా ఒక వ్యవస్థను నడిపాడు ఆయన అంతర్గతంగా పార్టీలో. ఓకే. సో అలాంటి ఆయన మళ్ళీ కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయన ఏ రాజ్యసభ అడుగుతాడో, ఏ ఎమ్మెల్సీ అడుగుతాడో, ఏ మంత్రి అడుగుతాడో, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇచ్చేస్తాడో ఆయనకి అనేటువంటి ఒక అలజడి తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. సో ఇప్పుడు వైట్ ఎలిఫెంట్లు అంటే 70+ అసలు రాజకీయాల్లో అసలు వాళ్ళ పార్టీకి ఉపయోగం ఏముంటుంది వాళ్ళది? ఇప్పుడు హరిరామ జోగి ఉన్నాడు, ఏ పార్టీలో ఉంటే ఏంటి? మొదలగడ పద్మనాభం ఉన్నాడు, ఏ పార్టీలో ఉంటే ఏంటి? ఇప్పుడు గౌరవంగా సీనియర్లు అయిన వాళ్ళు తప్పుకోవాలి. కానీ వాళ్ళే పూర్వపరిచయాలు లేదా పూర్వపు ఉండేటువంటి ఏదో ఒక లింకులు పట్టుకొని పైరువులు చేసేసుకొని పదవులు తీసుకుంటుంటే కొత్త జనరేషన్కి ఏముంటుంది? కొత్తగా వచ్చే జనరేషన్కి అయితే ప్రాధాన్యత ఇవ్వాలి కదా.
ఇవ్వకుండా పార్టీ కొత్త రక్తం ఎలా ఎక్కుతుంది? ఇప్పుడు వాళ్ళే గౌరవంగా నేను సంస్థాగతమైన పదవులు తీసుకుంటాం, పార్టీకి సలహాలు సూచనలు ఇస్తాం మేము అని చెప్పి గౌరవంగా తప్పుకోవాలి వాళ్ళు. కానీ కురువృద్ధులు కూడా ముందుకు వస్తున్నారు. సరే, ఉన్న పార్టీలో ఉన్నటువంటి కురువృద్ధులు ముందుకు వస్తే అర్థం ఉంది. సుదీర్ఘకాలం పాటు పనిచేశారు వాళ్ళు, 83 నుంచి పార్టీలో ఉన్నారు, సేవ చేశారు, త్యాగాలు చేశారు అనుకోవచ్చు. పార్టీలు 5-6 పార్టీలు మారి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని చెప్పేసి వచ్చేసి పదవులు కావాలని చెప్పి తీసుకుంటుంటే ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా వస్తున్నారంటే భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయితే ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా బయట నుంచి తీసుకోవాలి. కాకపోతే ఎన్నికల ముందు వచ్చినటువంటి వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళకైతే ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఒకటి పార్టీలో నడుస్తుంది. బహుశా నేను అనుకుంటే సెకండ్ హాఫ్లో వాళ్ళకి ప్రాధాన్యత తగ్గిస్తారేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో చాలా మందికి ప్రాధాన్యత ఇచ్చారు, చివరి నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి. అది కూడా పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది. సో ఇప్పుడు అలా కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తే, షట్టర్ ఓపెన్ చేస్తే అందరూ వచ్చేటట్టున్నారు పరిస్థితి. వాళ్ళందరూ వస్తే ఇప్పుడు పదవులు కావాలి వాళ్ళకి. పదవులు ఎక్కడి నుంచి ఇస్తారు? ప్లస్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా ఇంకో గ్రూప్ తయారవుతుంది, పార్టీ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళ అవసరం కూడా లేదు ఇప్పుడు వాస్తవంగా. కానీ వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒకటి వినిపిస్తుంది. గుంటూరులో ఇప్పుడు కిలారి రోసయ్య రాజీనామా చేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన జనసేనలోకి వెళ్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు జనసేనలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి వెళ్ళినా ఒకటే కదా, కూటమే కదా. అంటే ఇటువైపు డోర్స్ షట్టర్ క్లోజ్ చేశారు కాబట్టి ఆ షట్టర్ నుంచే దూరుతున్నారు. సో ఆ షట్టర్ నుంచి దూరి మళ్ళీ ఇక్కడ నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తారు. సో ఇలా ఒక వైట్ ఎలిఫెంట్లు వచ్చేస్తున్నాయి అనేటువంటి ఒక ఆందోళన అయితే కూటమిలో కనిపిస్తుంది. బీజేపీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. ఎవరెవరైతే కేసులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి లీడరు, మాజీ మంత్రి ఆయన ఆదినారాయణ ఈ మధ్యకాలంలో ఒకటి చెప్పారు, కేసులు ఉన్న వాళ్ళు మాకు అవసరం లేదు, బీజేపీలో చేరాలంటే కేసులు లేని వాళ్ళు రావాల్సిందే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసులు ఉన్నటువంటి వాళ్ళు, డ్రగ్స్ వ్యాపారం చేసిన వాళ్ళు, గంజా వ్యాపారం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. ప్లస్ భూదందాలు చేసిన వాళ్ళు, లిక్కర్ వ్యాపారాలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మేము తీసుకోమని చెప్పి ఆయన చెప్పాడు. మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. బీజేపీ వాళ్ళు అయితే చాలా క్లియర్ గా ఒక మ్యాండేటరీ తీసుకున్నారు. బట్ జనసేనకు మాత్రం అలాంటిది ఏం తీసుకున్నట్లే. ఇంకా ఇప్పుడు మరి వాళ్ళు ఏమో చేరుతున్నారు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీలో మెంబర్స్ అనేది చేరితే ఖచ్చితంగా చక్రం తిప్పుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోటి ఒకప్పుడు సమాంతరంగా ఒక వ్యవస్థను నడిపినటువంటి వాళ్ళు అంటే ఇంటర్నల్ పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంకిపల్లి సుబ్బుసాగుకు వచ్చినట్టు వాళ్ళు జనసేనలోకి వెళ్ళినా కానీ తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి అలజడి మొదలవుతుంది. సో తెలుగుదేశం పార్టీలో అయితే ఇప్పుడు ఎవరు నాంట్లో ఇప్పుడు సిద్ధారాఘవరావు ఉన్నాడు ప్రకాశం జిల్లా, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి వస్తానన్నాడు గెలిచిన తర్వాత. కానీ షట్టర్ క్లోజ్ చేశారు. ఎవరు క్లోజ్ చేశారు? లోకేష్ క్లోజ్ చేశాడు. సో ఆ విషయంలో లోకేష్ చాలా స్టెబర్న్గా ఉన్నారు. కాబట్టి ఈ వైట్ ఎలిఫెంట్లని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తామన్నా కానీ తీసుకోకుండా షట్టర్ క్లోజ్ చేస్తున్నాడు లోకేష్. కానీ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఆయన ఏదో కొంచెం మెతక వైఖరితో ఉన్నారు, ఆయన తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన ఉంది. బట్ ఎంత ఆందోళన ఉన్నప్పటికీ లోకేష్ మాత్రం ఇలాంటి వైట్ ఎలిఫెంట్లను అయితే పార్టీలకు రానివ్వడం అనేటువంటి నమ్మకం అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. రానివ్వకపోతేనే బెటరు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే పదవులు లేవు, ఉన్న వాళ్ళకే న్యాయం జరగలేదు, 50 రోజులు అయింది అధికారంలోకి వచ్చి పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఇతర పార్టీల నుంచి వస్తే కనుక వాళ్ళకు ఒకవేళ పదవులు ఇప్పటికిప్పుడు ఇవ్వకపోయినప్పటికీ పదవులు అయితే ఆశిస్తారు కదా, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఆశిస్తారు. ప్లస్ అక్కడ లోకల్గా మళ్ళీ ఇంకో గ్రూప్ని తయారు చేస్తారు, డిస్టర్బెన్స్ వస్తుంది పార్టీలో. సో కాబట్టి వీటన్నిటిని తీసుకొని ఇట్లాంటి పెద్ద పెద్ద వైట్ ఎలిఫెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ వైట్ ఎలిఫెంట్లని మళ్ళీ పార్టీలోకి రాకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి ఆ వైట్ ఎలిఫెంట్ ఎవరు ఏంటి, ఆ వైట్ ఎలిఫెంట్ వస్తే కనుక ఏం చేస్తారు? కూటమి పార్టీలో ఏదో పార్టీలోకి దూరినా కానీ ఆ వైట్ ఎలిఫెంట్ ఎటువైపు నుంచి ఇటు వస్తారో తెలియదు. ఇప్పుడు 90 years 80 years వాళ్ళు అవసరమా రాజకీయాల్లో? పోనీ ఏమన్నా యాక్టివ్గా ఉన్నారంటే లేదు. యాక్టివ్గా లేని వాళ్ళు కూడా నేను వీల్ చైర్లో ఇప్పుడు కూడా నేను యాక్టివ్గా ఉన్నాను, నేను పార్టీలో చేరి నాకు ఒక కీలకమైన పదవి ఇవ్వాలి అని అంటే అది ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? పార్టీ అలా కాదు కదా. సో కాబట్టి ఈ వైట్ ఎలిఫెంట్ల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి అనేది ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కూడా
తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు, ఏ పార్టీకైనా కొత్త జనరేషన్ రావాలి, కొత్త కొత్త ఆలోచన రావాలి, కొత్త కొత్త ఐడియాస్ తీసుకొచ్చేటువంటి వాళ్ళు కావాలి. అటు కాకుండా వీళ్ళే ఉంటే కనుక పార్టీ ఏ పార్టీ అయినా బలహీనపడే అవకాశం ఉంది. ఓకే.